నమస్కారం. హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు సాధారణంగా చాలా యాక్టివ్గా ఉంటారు. ఆటపాటల్లో హుషారుగా ఉంటూ ముద్దుగొల్పుతుంటారు. కానీ వారిలో కొందరు మాత్రం అత్యుత్సాహంగా ఉంటారు. శరీరాన్ని కూడా పట్టించుకోకుండా విపరీతంగా ఆడుతూ ఉంటారు. ఏ పని మీద మనసు లగ్నం చేయకుండా చంచలత్వంతో ఉంటారు. పిల్లలు ఇలాగా ఉంటారులే అని కొందరు ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఇలాంటి ప్రవర్తనను నిర్లక్ష్యం చేయవద్దని, దీన్ని ఏడీహెచ్డీ అంటారని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఈ రుగ్మతకు తగిన చికిత్స అందించకపోతే పెద్దయ్యాక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ఏడీహెచ్డీ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ రుగ్మత వల్ల పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి? చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి? ఇక ఇదే అంశంపై ఇవాల్టి హలో స్వతంత్రాలో చర్చించేందుకు డాక్టర్ గార్లపాటి శ్వేత మనతో ఉన్నారు. హలో స్వతంత్రకు కాల్ చేసి మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేయగలరు. నమస్కారం శ్వేత గారు. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శ్వేత గారు, అసలు ఏడీహెచ్డీ అంటే ఏమిటి? అసలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? పిల్లల్లో అసలు ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి? ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. అంటే దీంట్లో హైపర్ యాక్టివిటీ ఒక్కటే ఫీచర్ కాదు, అటెన్షన్ లేకపోవడం కూడా ఫీచర్. మనకి ఏడిహెచ్డి అన్నా కానీ 2 టైప్స్ ఉంటారు దాంట్లో కూడా బ్రాడ్ గా. ఒకటి ఏంటి అంటే అటెన్షన్ డెఫిసిట్, మీకు అటెన్షన్ ఉండదు, పిల్లలు పిలిస్తే ఒక్కొక్కసారి పలకరు, వాళ్ళకి హోంవర్క్ మర్చిపోతారు, బుక్స్ ఎక్కడ ఉన్నాయి క్లాస్ లో బుక్స్ మళ్ళీ పెట్టుకోవడం మర్చిపోతారు, పెన్సిల్ ఎక్కడ పెట్టుకున్నారు మర్చిపోతారు. ఇది అటెన్షన్ డెఫిసిట్ టైప్. ఇంకొక టైప్ వచ్చేసి హైపర్ యాక్టివ్ టైప్. అటెన్షన్ డెఫిసిట్, అందుకే హైపర్ యాక్టివిటీ డిజార్డర్. హైపర్ యాక్టివిటీ టైప్ అంటే ఒక దగ్గర కూర్చోలేదు, కుర్చీలుగా ఊరుకూరుకునే ఇలా కదులుతా ఉంటారు, చేతులు ఇలా అంటారు, ప్లేస్ లో ఇలా ఊగడము, వాళ్ళని చూస్తేనే చాలా చంచలంగా అనిపిస్తారు. ఇది 2 టైప్స్ అనమాట, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. యూజువల్ గా మనకు వచ్చేసి ఇప్పుడు 3 years కంటే ముందు మీరు పిల్లల్ని చూసినప్పుడు దాదాపు అందరూ హైపర్ యాక్టివ్ గానే కనిపిస్తారు మీకు స్టార్టింగ్ లో. కానీ మనం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీలో ఏడిహెచ్డి డిసార్డర్ అని అనాలి అంటే కంపల్సరీ మనకు ఒక 4 years ఏజ్ కావాలి. సో 4 years ఏజ్ లో మీకు సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి అంటే, యూజువల్ గా పేరెంట్స్ వచ్చేటప్పుడు మా పిల్లలు ఒక దగ్గర కూర్చోరండి, ఎక్కడికి వెళ్ళినా తిరుగుతానే ఉంటారు, స్కూల్లో టీచర్స్ కంప్లైంట్ చేసేది ఏంటి అంటే ఒక దగ్గర కూర్చోరు, షార్ప్నర్ పెన్సిల్ అని చెప్పి క్లాస్ మొత్తం తిరుగుతానే ఉంటారు, క్లాస్ జరుగుతుంటే లేచి నడుస్తూ ఉంటారు, పక్క పిల్లల్ని డిస్టర్బ్ చేస్తారు, షార్ప్నర్ పెన్సిల్ అగే ఊరుకూరుకునే బాత్రూమ్ కి వెళ్ళడం. ఇది ఒక హైపర్ యాక్టివిటీ టైప్. దీంతో పాటు క్లాస్ నోట్స్ కాపీ చేసుకోలేరు, బోర్డు మీద జరుగుతున్న మేడం ఆగండి ఆగండి అని లాస్ట్ వరకు దాన్ని కాపీ చేయలేకపోవడం. ఎస్, ఇది హైపర్ యాక్టివిటీ. ఇంకొకటి ఏంటి అంటే అటెన్షన్ డెఫిసిట్ టైప్. దీంట్లో క్లాస్ ఇటు జరుగుతూ ఉంటే పిల్లలు ఇలా చూడడం, కిటికీల్లో నుంచి బయటికి చూడడం, అండ్ సోషల్ బుక్ పీరియడ్ లో సైన్స్ బుక్ ఓపెన్ చేయడం, లేకపోతే వాళ్ళు స్కూల్లో లంచ్ బాక్స్ ఎక్కడ పెట్టుకున్నారో మర్చిపోవడం, వాళ్ళ బుక్స్ కాకుండా పక్కన వాళ్ళ బుక్స్ ప్యాక్ చేసుకొని ఇంటికి రావడం, అండ్ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ టవల్ ఎక్కడ ఉంటుంది, బ్రష్ చేసుకున్నాక స్నానం చేయడం, ఒక్కొక్కసారి బ్రష్ చేయడం మర్చిపోవడం, ఇవన్నీ అటెన్షన్ డెఫిసిట్ ఫీచర్స్. ఓకే, అసలు ఈ ఏడీహెచ్డీ రావడానికి గల కారణాలు ఏంటండి? ఏడిహెచ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిహేవియర్ ఇష్యూ కాదు. అంటే బాబు కావాలని చంచలంగా ఉండడము, లేకపోతే కావాలని వేరే లోకంలో ఉండడం కాదు, అది న్యూరలాజికల్ డిజార్డర్. అంటే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. డెవలప్మెంట్ పరంగాను న్యూరలాజికల్ గాను ఏదైనా ఇష్యూ ఉంటేనే ఏడిహెచ్డి వస్తుంది. చైల్డ్ పర్పస్ఫుల్ గా అట్లా బిహేవ్ చేసేది ఏమి ఉండదు. కొన్ని ఫీచర్స్ ఒకటి మన 60% ఆఫ్ ద టైమ్స్ దానికి ఇది రీజన్ అనే ఫీచర్ ఏమీ ఉండదు. కాకపోతే పేరెంటింగ్ ఇష్యూస్ కానీ, ఎస్పెషలీ ఫాదర్ ఆల్కహాలిక్ ఫాదర్, లేకపోతే పేరెంట్స్ చిన్నగా ఉన్నప్పుడు ఎస్పెషలీ less than 5 years ఇంట్లో పేరెంట్స్ ఫైటింగ్ చేసుకోవడం చూస్తున్నా, లేకపోతే పేరెంట్స్ ని ఏదైనా డ్రగ్ అబ్యూస్ కానీ ఆల్కహాల్ అబ్యూస్ కానీ చూసినా దానికి ఏడిహెచ్డి ఇస్ అ ట్రిగర్. దీంతో పాటు మనకి లేట్ ప్రీటర్మ్ బేబీస్ ఉంటారు కదా, అంటే మనకి నార్మల్ గా 9th month డెలివరీ అవుతుంది, 7.5 months తర్వాత డెలివరీ, 7.5 to మొత్తం 37 weeks పడక ముందే పుట్టిన పిల్లల్లో ఏడిహెచ్డి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, ఇది ప్రెగ్నెన్సీలో పేరెంట్స్ చేసే తప్పుల వల్ల వస్తుందా? ప్రెగ్నెన్సీ కేర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు దిస్. ఓకే, సిబ్లింగ్ ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, ఫస్ట్ సిబ్లింగ్ కి ఏడిహెచ్డి ప్రాబ్లం ఉన్నప్పుడు సెకండ్ సిబ్లింగ్ కి రావడానికి మాత్రం మనకి 20%, ఇప్పుడు జనరల్ పాపులేషన్ లో 1 in 100 members ఏడిహెచ్డి ఉంటే సెకండ్ సిబ్లింగ్ గానో థర్డ్ సిబ్లింగ్ గానో పుట్టినప్పుడు వాళ్ళకి ఇంకొక 20% ఎక్స్ట్రా రిస్క్ ఉంటుంది. ఓకే, అసలు ఈ ఏడీహెచ్డీ అనేది వ్యాధిగా పరిగణించవచ్చు అంటారా మ్యామ్?
ADHD ఇట్స్ నాట్ అ డిసీజ్, ఇట్స్ అ డిసార్డర్. ఓకే, డిసీజ్ అంటే వ్యాధి, డిసార్డర్ అంటే ఏంటి అంటే చైల్డ్ క్యాన్ బి ట్రీటబుల్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అది ఒక రోగమో ఒక వ్యాధియో కాదు, అది ఒక ప్రాబ్లం. ఓకే. దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది మనము మేడం? ADHD వచ్చినప్పుడు దాన్ని ఒక ట్రీటబుల్ గా ఒక డిసీజ్ లాగానో ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు ఇప్పుడు అండ్ ఇంకొకటి నార్మల్ గా మనకి సొసైటీలో ఎలా ఉంటుందంటే చాలా చంచలంగా ఉంటే 8th, 9th క్లాస్కి వచ్చేసరికి ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళిపోతారు డైరెక్ట్ గా. థింకింగ్ పేరెంట్స్ బిలీఫ్ ఏముంటుంది అంటే బాబు కావాలనే అలా చేస్తున్నాడు, కావాలనే చదవట్లేదు, లేకపోతే కావాలనే చంచలంగా చేస్తున్నాడు, కావాలనే విపరీతంగా అల్లరి చేస్తున్నాడు, కావాలనే పేరెంట్స్ ని పెస్చర్ చేస్తున్నాడు అని కన్సిడర్ చేస్తారు. బట్ అలా ఉండదు. ADHD లో వాడికి ఉన్నంత హైపర్ యాక్టివిటీ లేకపోతే అటెన్షన్ ప్రాబ్లం అది బాబు కంట్రోల్లోనే ఉంటుంది, బాబు ఆర్ పాప చైల్డ్ కంట్రోల్లోనే ఉంటుంది అనమాట. సో దాన్ని ఒక డిసీజ్ లాగా కన్సిడర్ చేయడానికే పేరెంట్స్ కి కానీ పిల్లలకి కానీ వారికి ఒక సైకియాట్రిక్ ఇష్యూ ఉన్నట్లు స్టిగ్మటైజ్ చేయకూడదు. ఓకే. ఏ సిచ్యువేషన్లో సైకాట్రిస్ట్ని కలవచ్చు అంటారు మేడం? సైకియాట్రిస్ట్ ని ADHD లో కలవడానికి మోస్ట్లీ ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి ADHD కి డెవలప్మెంట్ పీడియాట్రిషియన్, అంటే పీడియాట్రిక్స్ డిగ్రీ ఉన్నాక డెవలప్మెంట్ పీడియాట్రిషియన్స్ అనే స్పెషలైజేషన్స్ ఉంటారు. దాంతో పాటు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ వీళ్ళిద్దరు ఫస్ట్ చాయిస్ అనమాట. అండర్ 18 years ఎవరికైనా ADHD ఫీచర్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ థింగ్ యూ విల్ హ్యావ్ టు మీట్ డెవలప్మెంట్ పీడియాట్రిషియన్ ఆర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్. బట్ ADHD ఉన్నప్పుడు కూడా ఒక్కసారి డెఫినెట్ గా సైకాట్రిస్ట్ ని కలవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏంటి అంటే ADHD ఉన్నప్పుడు ఒక 20-30% ఎస్పెషల్లీ అడాలసెంట్ ఏజ్ కి వచ్చేసాక 16-15 years కి వచ్చేసాక వాళ్ళకి ఓసిడీస్ డెవలప్ అవ్వడం కానీ, స్కిజోఫ్రేనియా డెవలప్ అవ్వడం కానీ, లేకపోతే కొన్ని డేస్ ఏమో చాలా హ్యాపీగా ఓవర్లీ హ్యాపీగా, కొన్ని డేస్ లైక్ చాలా డిప్రెస్డ్ బైపోలార్ అంటాం మనం, లేకపోతే డిప్రెషన్స్ ఉన్నప్పుడు కానీ కంపల్సరీగా సైకియాట్రిస్ట్ ని కలవాలి. అదర్ దాన్ దీస్ ఫీచర్స్ మనం ADHD ని యూజువల్లీ సైకియాట్రిస్ట్ రిఫర్ చేసేది తక్కువ. ఓకే. ఈ ADHD ఉన్న పిల్లలతో పేరెంట్స్ అందరూ విసిగిపోతుంటారు. అలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి పేరెంట్స్? సో ADHD మనకి 4 years టు ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి కూడా 4 years to 12 years కంటే ఎక్కువ ఉండి ADHD ఉంది వాళ్ళకి అంటే డెఫినెట్ గా వాళ్ళకి మెడిసిన్ మేనేజ్మెంట్ ఇస్ కంపల్సరీ. ఏ థెరపీలో వీటన్నిటికంటే కూడా కంపల్సరీ మెడికల్ మేనేజ్మెంట్ ఇవ్వాలి. సో ఆ స్టిగ్మా ఉండకూడదు పేరెంట్స్ కి. ఏంటి అంటే మెడిసిన్ వేస్తేనే మా బాబు కుదురుగా ఉంటాడా, అంటే ఇది లైఫ్ లాంగ్ ఉండే జబ్బా, అట్లా ఉండదు. మనకి ఇప్పుడు ఒక 100 పిల్లలు ఉన్నారు అనుకోండి ADHDకి, దాంట్లో ఆల్మోస్ట్ 35 members పిల్లలు మనం ఏం చేసినా చేయకపోయినా బై 30 దే విల్ బికమ్ నార్మల్. అంటే 30 years వచ్చేసరికి వాళ్ళు నార్మల్ అవుతారు. ఒక 30 members పిల్లలు ఎలా ఉంటారంటే కొంచెం చంచలంగా ఉంటారు, కాకపోతే వాళ్ళ యాక్టివిటీస్ మాత్రం రొటీన్ లైఫ్ లోకి పడిపోతారు. ఒక 30 members పిల్లలు మట్టుకునే ఇంకా వాళ్ళ లైఫ్ ఇప్పుడు మీరు చూస్తారు కదా, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది పెద్దగా అయ్యాక కూడా అందరితో కొట్లాడతారు, ఫ్యామిలీ లైఫ్ బాగుండదు, అందరితో కొట్లాడడానికి ట్రై చేస్తారు, కొంచెం అందరితో రుబాబుగా మాట్లాడతారు. వీళ్ళు చాలా మంది మీరు చిన్నతనంలోకి ట్రాక్ బ్యాక్ చేస్తే వాళ్ళతో చాలా మందికి ADHD ఉంటుంది. సో రూల్ ఆఫ్ 3 అనమాట. 30% members మీరు ఏం చేయకపోయినా ట్రీట్ అయిపోతారు. 30 members పర్లేదు కొంచెం హైపర్ యాక్టివ్ ఉన్నా రొటీన్ లైఫ్ లో డిస్టర్బెన్స్ ఉండదు. 30% members కి మాత్రం డెఫినెట్ రొటీన్ లైఫ్ లో డిస్టర్బెన్స్ ఉంటుంది. సో పేరెంట్స్ అడుగుతారు, మరి ఎందుకు మేడం 30 years వచ్చేసరికి నార్మల్, మా బాబు నార్మల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా, ఎందుకు ట్రీట్ చేయాలి వీడికి అనేసి, వీడికో పాపకో. ఇట్ ఈస్ బికాస్ ఇప్పుడు 18 years వరకు 16 years వరకు వాళ్ళు ట్రీట్ చేయరు. సో స్కూల్లో వచ్చి బయటికి పంపించడం, ఎక్సెసివ్ హైపర్ యాక్టివ్ ఉంటే స్కూల్లో పర్ఫార్మెన్స్ పోతుంది, సో సేమ్ క్లాస్ లో మళ్ళీ చదవడం, ఇవన్నీ అవుతాయి. సో 18 years వరకు మనకి లెర్నింగ్ కర్వ్ అంటూ ఉంటుంది. అంటే మన బేసిక్ ఎడ్యుకేషన్ కి మనం తర్వాత ఏమైనా 18 years వరకు మన ఉండే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన సోషల్ ఎమోషనల్ ఇప్పుడు 18 years వరకు, ఇప్పుడు చిన్నతనంలో ఎవరైనా 4 years 5 years వరకు అల్లరి చేస్తే స్టిల్ సోషల్ గా మనకి ఏం స్టిగ్మా ఉండదు. బట్ 12 years 13 years వరకు కూడా అల్లరి చేస్తున్నారు అంటే డెఫినెట్లీ సోషల్ గా అందరూ రిలేటివ్స్ అందరూ వాళ్ళని అవాయిడ్ చేయడం, ఫ్రెండ్స్ అందరూ వాళ్ళని అవాయిడ్ చేయడం అవి చేస్తారు కదా. సో లైఫ్ లో మనకి సోషల్ గా కానీ ఎమోషనల్ గా కానీ మన ఆక్యుపేషనల్ లైఫ్ అంటే మన లెర్నింగ్ కెపాసిటీస్ కానీ మన ఎడ్యుకేషనల్ కెపాసిటీస్ అండ్ మన ఇన్కమ్ కెపాసిటీస్, ఈ 5 domains అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి మనం ADHD ట్రీట్ చేస్తాం. ఓకే.
ఓకే. సో మోర్ దాన్ 12 ఇయర్స్ పిల్లలు వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి మెడిసిన్స్ తోనే మనకి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇంకా టైం వేస్ట్ చేయం. 6 to 12 ఇయర్స్ పిల్లలు వచ్చినప్పుడు ఏంటి అంటే కొంతమంది కేసెస్ కి బిహేవియర్ థెరపీ ఇస్తాము, కొంతమంది కేసెస్ కి మెడిసిన్స్ ఇస్తాము, కొన్నిటికి రెండు కలిపి ఇస్తాం అనమాట. ఓకే. లెస్ దాన్ 6 ఇయర్స్ వి యూజువలీ డోంట్ మెడికేట్. వాళ్ళకి డెఫినెట్ గా బిహేవియర్ థెరపీకే వెళ్తారు వాళ్ళు. ఓకే. ఓకే. ఇది స్టార్టింగ్‌లో మనం గుర్తించకపోతే ఫ్యూచర్‌లో తలెత్తే సమస్యలేమన్నా ఉంటాయా మ్యామ్? ఎస్. ఇప్పుడు ఏడిహెచ్డిని మనం స్టార్టింగ్ లో అరౌండ్ 4 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తాం పిల్లలు చంచలంగా ఉన్నప్పుడు. 4 ఇయర్స్ తర్వాత డెఫినెట్లీ ఆ పాయింట్ లో డౌట్ రావాలి. అంటే స్కూల్లో అస్సలు 3 మంత్స్ వరకు పిల్లలకి కుదురు ఉండదు స్కూల్ జాయిన్ అయ్యాక మాక్సిమం పిల్లలకి. తర్వాత కూడా కుదురు ఉండట్లేదు, క్లాస్ అటు ఇటు చూస్తున్నారు అంటే డెఫినెట్ గా మన ఫస్ట్ రికగ్నిషన్ ఇస్ దట్ థింగ్. 2 టైప్స్ ఉంటది. ఒకటి మనకి పేరెంట్స్ గానే తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటి అంటే పేరెంట్స్ బిజీగా ఉంటో లేకపోతే వర్కింగ్ పేరెంట్స్ బోత్ మదర్ అండ్ ఫాదర్ వర్కింగ్ ఉన్నప్పుడు స్కూల్ నుంచి మనకు కంప్లైంట్స్ వస్తాయి. మీ బాబు కూర్చోవట్లేదు, రైటింగ్ రాయట్లేదు, ఒక లైన్ మీద రాయట్లేదు, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ట్రీట్ చేయాలి. లేకపోతే మనకి స్టార్టింగ్ లో మీకు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ లో అటెన్షన్ లేకపోయినా కొంచెం అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. ఓకే. మనం పెద్ద క్లాసెస్ కి వెళ్ళేసరికి ఇట్ విల్ బికమ్ హారిబుల్ సిచ్యుయేషన్ ఫర్ ద బేబీ. అంటే వాడికి ఏం అర్థం కాదు, అటెన్షన్ గా చేయలేడు. కాన్సెప్ట్ లో మీకు ఎప్పుడైనా మెమరీ ఫామ్ అవ్వాలంటే స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3, కరెక్ట్. సో ఓకే. స్టెప్ నెంబర్ 1 మీద అటెన్షన్ చేయకపోతే 2 గుర్తుండదు, 2 గుర్తుండకపోతే 3 గుర్తుండదు. సో మొత్తం కాన్సెప్ట్ అనేది గుర్తుండదు. ఓకే. ఓకే. సో డెఫినెట్ గా మనకి ఏడిహెచ్డి ట్రీట్ చేయకపోతే ఫ్యూచర్ లో అకాడమిక్ ఇష్యూస్ వస్తాయి. అండ్ థింగ్ ఏంటంటే ఒక దగ్గర కూర్చోలేకపోతే ఫ్రెండ్స్ అందరు అవాయిడ్ చేస్తారు. టీచర్స్ ఏం చెప్తారు, ఒక 1 ఇయర్ మేబీ వెయిట్ చేస్తారు. తర్వాత స్కూల్ మారిపోండి అంటారు. స్కూల్ ఊరుకూరుకునే మారిపోతూ ఉండాలి. ఓకే. సోషల్ అని అవాయిడ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఎవరు కలిసి ఆడుకోరు. సో దీని వల్ల యాజ్ ఇట్ ఈస్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ తో పాటు చైల్డ్ కి ఫ్యూచర్ లో డిప్రెషన్ కానీ, ఓకే. ఎవరు నాతో మాట్లాడట్లేదనే ఫ్రస్ట్రేషన్ తో బాబు ఇంకా ఆర్ పాప ఇంకా ఇంకా ఎక్కువ అల్లరి చేయడం. అండ్ దీంతో పాటు ADHD తో పాటు మనకి కొన్ని అసోసియేటెడ్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. యూజువల్లీ అడాల్సెన్స్ లో కనిపిస్తాయి మనకి. ప్రతిదానికి పేరెంట్స్ తో వాదించడం, వాళ్ళు కరెక్ట్ చేసినా తప్పు చేసినా పేరెంట్స్ తో వాదించడం, మీ వల్లే జరుగుతుంది అని చెప్పడం, కావాలని ప్రాపర్టీ డ్యామేజ్, రీజన్ లేకపోయినా పక్కన వాళ్ళని కొట్టడం, హ్యాండిల్ చేయడం, ప్రాపర్టీ డ్యామేజెస్ చేయడం, ఇవి కాండక్ట్ డిజార్డర్ అంటాం. ఓకే. ఇవి చాలా ఫ్రీక్వెంట్ గా ADHD తో అసోసియేట్ అవుతాయి. సో ఓకే. మనకి కాండక్ట్ కానీ ఆపోజిషనల్ అంటే వాదించే బిహేవియర్ కానీ రాక మునిపే మనం ట్రీట్ చేస్తే ఈ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ కనిపిస్తాయి. ఓకే. ఓకే మ్యామ్. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్‌లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్వేత గారు. నమస్తే అండి. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం మేడం మా బాబుకి 8 ఇయర్స్ మేడం. 8 ఇయర్స్ అండి? 8 ఇయర్స్ మేడం. ఓకే. అయితే నార్మల్ కిడ్ లాగా కాకుండా కొంచెం డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది మేడం. నాకు అర్థం కాలేదు. నార్మల్ కిడ్ లా కాకుండా కొంచెం డెవలప్మెంట్ డిలే ఉంది, కొంచెం అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది. సెల్ఫ్ టాక్ ఓకే. మాట్లాడతాడు. స్కూల్లో కూడా హోంవర్క్ సరిగా చేయడు, బోర్డు మీదది. ఓకే. కొంచెం ఇంకా ఏమి issues అండర్స్టాండింగ్ ఐ కాంటాక్ట్ బాగుంటుందా? అంటే బాబు మీరు అందరూ మాట్లాడుతుంటే లేదా టీచర్స్ మాట్లాడితే ఇలా కళ్ళలోకి చూడగలడా? లేకపోతే ఇట్లా తల దించుకొని కానీ పక్కకు చూడడం కానీ, ఎవరైనా పిలిస్తే పలకకపోవడం కానీ అలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయా? మేడం పిలిస్తే పలుకుతాడు మేడం, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాడు, కానీ ఐ కాంటాక్ట్ కొంచెం తక్కువ ఉంటది. 50% చూస్తాడు. ఎక్కువసేపు 50% మెయింటైన్ చేయలేడు. అంటే ఇస్తాడు కానీ ఎక్కువసేపు చూడలేడు. ఒక 8 ఇయర్స్ బాబు అంటే ఒక 8 to 9 సెకండ్స్ ఇలా చూడగలగాలి మీరు మాట్లాడుతుంటే, అలా చూడలేడు. కరెక్టా? అవునవును మేడం. అయితే అప్పుడు స్కూల్ పోతున్నాడు మేడం. ఓకే. సో అప్పుడు మనకి ADHD తో పాటు కామన్ గా రెండు కలిసి ఉన్న ప్రాబ్లమ్స్ లో ఆటిజం విత్ ADHD ఫ్రీక్వెంట్ గా కనిపిస్తుందమ్మా. మీరు చెప్పిన ఫీచర్స్ బట్టి ఆటిజం ఫీచర్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేయాలి. ఎందుకు అంటే ఓన్లీ ADHD ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి స్పీచ్ డిలేస్ కానీ, ఐ కాంటాక్ట్ కానీ, నేమ్ కాల్ రెస్పాన్స్ కానీ, పిలిస్తే పలకడం కానీ, కళ్ళు ఎక్కువసేపు చూడడం, కొత్త వాళ్ళతో మింగిల్ అవ్వడానికి డిఫికల్టీస్ కానీ కనిపించవు ఓన్లీ ADHD ఉంటే. ADHD తో పాటు ఆటిజం ఉంటే గనుక ఈ ఫీచర్స్ కనిపిస్తాయి.
సో ఒకసారి ఆటిజం ఎవాల్యుయేషన్ చేసి నెక్స్ట్ వాట్ అనేది ఒకసారి ప్లాన్ చేయాలి. స్కూల్ పర్ఫార్మెన్స్ ఒక్కసారి అంత బాగాలేదు అంటున్నారు కాబట్టి ఒకసారి ఐక్యూ టెస్ట్ కూడా కంపల్సరీ చేయించాలి. ఓకే మ్యామ్. పిల్లల్లో ఏడిహెచ్డి ఉంటే ఎలాంటి ఆహారం ఇవ్వాలి మ్యామ్? ఏడిహెచ్డికి స్పెసిఫిక్ గా డైట్ అంటూ ఏమి ఉండదు, కాకపోతే ఇన్ జనరల్ కూడా మనకి షుగర్ ఇస్ అ ట్రిగర్. హైపర్ యాక్టివ్ మీరు నార్మల్ గా ఏడిహెచ్డి లేని పిల్లల్లో కూడా ఒకటే డే యూ గివ్ 4 or 5 చాక్లెట్స్ కొంచెం హైపర్ యాక్టివ్ ఉంటారు, ఎక్కువ అరుస్తారు పిల్లలు. ఓకే, ఈవెన్ అడల్ట్స్ లో కూడా మనకు బిహేవియర్ ఎనీ డే ఒక అడల్ట్ ఒక 5 to 6 టీస్ లేకపోతే 5 to 6 కూల్ డ్రింక్స్ తాగినప్పుడు దట్ డే దే బికమ్ హైపర్ యాక్టివ్. సో ఏడిహెచ్డికి డైట్ వచ్చేసి నాట్ వెరీ ఎనీథింగ్, నథింగ్ టు చేంజ్, బట్ ఎనీథింగ్ దట్ ఈస్ వెరీ స్వీట్ వీ డోంట్ గివ్. అంటే చాక్లెట్స్ కానీ, క్రీమ్ బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవి ఇవ్వం. షుగర్ రెస్ట్రిక్షన్ మాత్రం షుడ్ బి దేర్ ఇన్ ఏడిహెచ్డి. ఓకే. ఈ ఏడిహెచ్డికి సివియర్ స్టేజెస్ అంటూ ఉంటాయమ్మా? సివియర్ స్టేజెస్ ఉంటాయి, కాకపోతే అవి యూజువల్లీ మనకి 7 years తర్వాత కనిపిస్తాయి. ఫ్రీక్వెంట్ గా అందరినీ కొట్టడము, లేకపోతే ఏడిహెచ్డి ఉన్నప్పుడు మనకి ఫియర్ ఆఫ్ డేంజర్ అంటే ఉండదు. అంటే ఇప్పుడు మనం 6 years 7 years వచ్చేసరికి పిల్లలకి 3rd floor లో నుంచి ఇట్లా కిందకి దూకకూడదు, లేకపోతే 3rd floor అదే గోడ మీదకి ఎక్కకూడదు, ఫైర్ దగ్గరికి వెళ్ళకూడదు అనేది తెలిసిపోతుంది నార్మల్ గా. అయితే ఓకే. ఏడిహెచ్డి పిల్లలు ఉన్నప్పుడు వీళ్ళకి అది తెలియదు. సో ఫియర్ ఆఫ్ డేంజర్ అనేది తక్కువ ఉంటుంది. సో దాని వల్ల లైఫ్ రిస్క్ విల్ బి దేర్. అండ్ కావాలనే పక్కన వాళ్ళని కాండక్ట్ డిజార్డర్, పక్కన వాళ్ళ ప్రాపర్టీస్ డామేజ్ చేయడం, కింద ఎవరైనా వెళ్తుంటే పైనుంచి ఇటుకలు వేసరడం, ఇలాంటి బిహేవియర్స్ చూస్తారు కదా మనము. యూజువల్లీ దాన్ని పిల్లతనం అనుకుంటాము, కానీ 7 years తర్వాత చేసే వాళ్ళలో చాలా మందికి ఏడిహెచ్డి ప్రాబ్లం ఉంటుంది. సో దేర్ లైఫ్ ఇస్ అట్ రిస్క్, దే విల్ రిస్క్, ఇంకొకరి లైఫ్ కూడా రిస్క్ చేస్తారు, ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తారు. ఓకే మ్యామ్. వీళ్ళు మనకి ఏమవుతుందంటే 15 years 12 years వరకు జువెనైల్స్ అంటాం. సో వీళ్ళు ఏదైనా పని చేసినా పెద్ద మిస్టేక్స్ లాగా దానికి లీగల్ గా ఏం యాక్షన్స్ ఉండవు ఎవరి నార్మల్ గా అయితే. కానీ 15 years తర్వాత వేరే వాళ్ళని కొట్టడం కానీ, పర్పస్ఫుల్ గా ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం కానీ చేస్తే దానికి డెఫినెట్ గా మనకి పనిష్మెంట్స్ ఉంటాయి. 15 years తర్వాత జువెనైల్స్ అనలేమన్నమాట ఇంకా. సో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటారు. ఓకే మ్యామ్. మ్యామ్, మనతో మాట్లాడడానికి మరొక కాలర్ లైన్లో ఉన్నారు. రాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అండి మీ సమస్య. మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది మేడం. నమస్తే మేడం, డాక్టర్ గారు. మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, కొంచెం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఓకే. చిన్నప్పటి నుంచి కూడా కొంచెం అంటే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. స్టడీ పైన కానీ, కన్సర్వేషన్ లో కానీ, స్టడీ పైన కానీ కొంచెం ఫోకస్ కానీ, అటెన్షన్ కానీ తక్కువగా ఉంటుంది. ఓకే. దానివల్ల కొంచెం ట్రబుల్ ప్రాబ్లం ఉందా మీకు? హైపర్ యాక్టివిటీలో ఎక్కువ అంటే చంచలంగా ఎక్కువ ఉంటుందా, లేకపోతే అటెన్షన్ ఉండదు, తన లోకంలో తను ఉంటుంది? గర్ల్ చైల్డ్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. గర్ల్ చైల్డ్ లో మనకి యూజువల్ గా హైపర్ యాక్టివ్ టైప్ కంటే ఎక్కువ ఇన్అటెన్షన్ టైప్ ఎక్కువ ప్రిడామినెంట్ గా కనిపిస్తుంది. సో మీ పాప ఎలా ఉంటది? అంటే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, హైపర్ యాక్టివ్ అంటే దాని అంటే స్టడీ మీద కానీ దేని మీద కానీ ఫోకస్ చేయదు, ప్లస్ తను ఒక్కొక్కసారి తన లోపం తను ఉన్నట్టు ఉంటుంది మీరు అన్నట్టుగా. ఓకే, లాస్ట్ లో ఏం చెప్పారంటే తన లోకంలో తను ఉంటుంది అన్నారా? అవును మేడం, అవును. ఎస్. సో ఒకసారి అది ఇన్అటెన్షన్ టైప్ కూడా ఉండొచ్చు, లేకపోతే మైల్డ్ ఆటిజం లో ఫీచర్స్ కూడా ఇలాగే కనిపిస్తాయి. ఒకసారి ఎవాల్యుయేషన్ చేసి చూడాలి. ఓకే. ఓకే. అండ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా డిస్టర్బ్ అవుతుంది అన్నారు కాబట్టి 8 years అట్లీస్ట్ 4 years ఏజ్ అయిపోయాక కంపల్సరీ ఐక్యూ టెస్ట్ ఒకటి చేయాలి. ఐక్యూ టెస్ట్ ఒకటి, ఇంకోటి మేడం ఆటిజం ఎవాల్యుయేషన్ అండ్ హైపర్ యాక్టివిటీ ఎంత సివియారిటీ ఉందో చూసి మనం చేయాలి. ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. బిహేవియర్ థెరపీ అవసరం పడుతుందా, మెడికల్ థెరపీ అవసరం పడుతుందా? ఓకే. ఓకే మ్యామ్, అసలు ఏడిహెచ్డికి శాశ్వత పరిష్కారం అనేది ఉంటుందా? అసలు వీళ్ళకి ఎలాంటి శిక్షణా కేంద్రాలు ఉంటాయి మ్యామ్? ఏడిహెచ్డికి శాశ్వత ట్రీట్మెంట్ అనేది మనము యూజువల్ గా ఏ ఇయర్ కి స్టార్ట్ చేసిన లైఫ్ లాంగ్ మెడికేషన్ అంటే చాలా తక్కువ సార్లు కనిపిస్తుంది. ఏదో ఒక ఏజ్ లో యూజువల్లీ లీవ్ ఇట్ ఆఫ్ మెడికేషన్. సో ఇట్స్ లైక్ ఇప్పుడు ఏదో 6th class లోనో 7th class లోనో ఒక మెడికేషన్ స్టార్ట్ చేస్తే వాడికి 60 years 70 years వచ్చే వరకు మనం యూజువల్ గా ఎవ్రీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మెడిసిన్సే ఇచ్చామనుకోండి,
ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఒక 2 years కంటిన్యూస్ గా 1.5 year ఒకసారి పడుతుంది, ఒకసారి 2 years పడుతుంది. అలాగా ఇచ్చినాక మనం ఒక ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ లో అంటే స్కూల్ అకాడమిక్స్ లేనప్పుడు మనము ఇంకా ఆ థింకింగ్ ఈ సమ్మర్ హాలిడేస్ లో ఆపేద్దాం అనే ప్లాన్ తోని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వెన్ చైల్డ్ ఈజ్ 9th క్లాస్ అట్లా వచ్చాక ఆపేయడానికి మనకి ఫీజిబిలిటీ ఉంటుంది, ఒక్కొక్కసారి మనం ఇంటర్ వరకు అట్టు పెట్టాల్సి వస్తుంది. ఓకే. థెరపీస్ వచ్చేసి మీరు 6 years 5 years అట్లా థెరపీ స్టార్ట్ చేసినప్పుడు 6 to 8 months ఇస్ అ డెఫినెట్ టైం దట్ వీ విల్ టేక్. ఓకే. ఓకే మ్యామ్, ఫైనల్గా ఏడిహెచ్డి అసలు ఉన్న పిల్లల తల్లిదండ్రులు భయపడకుండా మీరు ఇచ్చే సలహాలు సూచనలు. సో మనము ADHD ఈస్ ట్రీటబుల్, ఎస్ మెడికల్ మేనేజ్మెంట్ థెరపీ మేనేజ్మెంట్ అంటాము. ఇదంతా 30 to 40% అమ్మా. 60% ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈస్ ఫ్రమ్ ద పేరెంట్స్ అనే కాదు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ డైనమిక్స్ మీదనే ఒక 60% మనం వర్క్ చేస్తాం. సో మనము ADHD పిల్లలు యూజువల్లీ పేరెంటింగ్ లో మీకు ఎక్కడ ప్రాబ్లం కనిపిస్తుంది అంటే చదువుకునేటప్పుడు చదువుకోరు. ఓకే. సో చదువుకోలేరు, అటెన్షన్ లేదు కాబట్టి కొంచెం ఒక పేజ్ హోంవర్క్ రాయంగానేనో లేకపోతే ఒక హాఫ్ పారా చదవగానేనో మమ్మీ బాత్రూమ్కి లేస్తా, మమ్మీ అది వస్తుంది, మమ్మీ కాళ్ళు నొప్పి వస్తుంది అని చెప్పడమో, లేకపోతే నేను ఆడుకుని వచ్చినాక చదువుకుంటా అని వర్క్ పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. సో మనం ఏం చెప్తామంటే ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్ ఒకటి చెప్తాము, దాంతో పాటు పేరెంట్స్ కి మోడిఫికేషన్స్ చెప్తాం. ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్ ఇప్పుడు స్టడీ టైం ఉందనుకోండి, ఈ టేబుల్ ఈ ప్లేస్ లేకపోతే బెడ్రూమ్ లో ఈ కార్నర్ లేకపోతే డైనింగ్ టేబుల్ మీద ఇక్కడ ప్లేస్ ఏదో ఒక్క ప్లేస్ లోనే స్టడీకి ప్లేస్ ఇస్తాం అన్నమాట. సో ఇల్లంతా కూర్చొని చదువుకుంటా, ఒకరోజు ఇక్కడ చదువుకుంటా, అక్కడ చదువుకుంటా అంటే పేరెంట్స్ కి ఛాన్స్ ఇవ్వము. ఒక ప్లేస్ వన్ క్లటర్ చదివేటప్పుడు టేబుల్ కూడా చాలా నీట్ గా ఒకటే బుక్ ఉండాలి, ఒకటే పెన్సిల్ పక్కన ఒక షార్ప్నర్ అలా స్టార్ట్ చేస్తాము. అండ్ ఎవ్రీ 15 minutes కి ఒక అలారం పెడతాం మనం. సో ఆ 15 minutes లో వాడికి ఇప్పుడు ఈ పేజ్ పారాగ్రాఫ్ చదవాలి, ఈ పారాగ్రాఫ్ చదివినప్పుడు పక్కన పేరెంట్ క్వశ్చన్స్ అడగడం కానీ కాంప్రహెన్షన్ లో వాళ్ళకి అంటే ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ మొత్తం అర్థం అవ్వాలంటే ఫస్ట్ అటెన్షన్ పే చేయాలి. రైట్. సో ఇనిషియల్ గా మనం ఎలా ఉంటాం, ఇప్పుడు సపోజ్ దేర్ ఇస్ అ ఫారెస్ట్ హ్యాస్ 5 monkeys అని ఉంది అనుకోండి, ఎన్ని మంకీస్ ఉన్నాయి ఫారెస్ట్ లో అనేది అది కాంప్రహెన్షన్ డెవలప్ చేయడానికి, అటెన్షన్ డెవలప్ చేసి సో పేరెంటల్ సపోర్ట్ ఇక్కడ వరకు యూజ్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్వేత గారు మా ప్రేక్షకులకి ADHD గురించి వివరించినందుకు. సో ఇదేంటి ఇవాళ హలో స్వతంత్ర కార్యక్రమం. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.